తిరు అంటే శ్రీ, నామం అంటే తిలకం. తిరునామాన్ని శ్రీనామం అని కూడా అంటారు. హైందవ సనాతన ధర్మంలో తిరునామాన్ని శుభ సూచికగా భావిస్తారు. తిరునామం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతీక. తిరునామాన్ని ధరించిన భక్తులకు భగవంతుడు మనకు తోడుగా అండగా ఉంటాడని విశ్వసిస్తూ ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇలాంటి భక్తి సంప్రదాయాన్ని పెంచేందుకు టీటీడీ భక్తులకు తిరునామధారణ చేయిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో తిరునామం ఎంతో ప్రత్యేకం. తిరునామంతో ఎర్రటి కాంతిలా కనిపించే ఆకారం ఆత్మను సూచిస్తుంది. కొంతమంది భక్తులు భుజాలు, ఛాతిపైన, వీపుపై, కింద భాగాన తిరునామం ధరిస్తారు. భక్తులు కనుబొమ్మల మధ్య నుంచి నుదుటిపై వరకు ధరిస్తారు. తిరునామం ధరించిన వారు శ్రీ వెంకటేశ్వరుడి సేవకులని సులువుగా గుర్తించవచ్చు. నుదుటిన ఉన్న ఆగ్నేయ చక్రంలో తిలకధారణ చేసుకుంటే చెడు దృష్టి పడకుండా ఉంటుందని భక్తుల నమ్మకం. తిరునామం కోసం నామకోపు, ఎర్ర సింధూరం వినియోగిస్తున్నారు. తిరునామం పెట్టుకుంటే చలువ చేస్తుందని కూడా కొందరి భక్తుల అభిప్రాయం. తిరునామధారణ కోసం ప్రత్యేకంగా రాగితో తయారు చేసిన కప్పు, 3 నామాల ముద్రను ఉపయోగిస్తారు. శ్రీవారి మూలమూర్తికి శుక్రవారం అభిషేకం తర్వాత వారానికి ఒకసారి మాత్రమే చందనం పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో తిరునామం దిద్దుతారు. గురువారం సడలింపు అంటే ఆభరణాలు తొలగించే సమయంలో నేత్రాలు భక్తులకు కనిపించేలా తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం శ్రీవారి ముఖార విందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఈ నామాన్ని తిరుమణి కాప్పు అని అంటారు. ఇందుకుగాను 16 తులాల పచ్చ కర్పూరం, 1.5 తులం కస్తూరిని ఉపయోగిస్తారు. తిరుమలలోని వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్ 1లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన ప్రవేశ మార్గం, శ్రీవాణి దర్శన ప్రవేశ మార్గం, వైకుంఠం 2వ క్యూ కాంప్లెక్స్ 2లో సర్వదర్శనం భక్తులకు, అదేవిధంగా గొల్ల మండపం, రామ్ బగీచా 3, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, కళ్యాణకట్ట, సుపతం, వరహస్వామి వారి ఆలయం, 4 మాడ వీధులు, మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం, సప్తగిరి విశ్రాంతి గృహం, జీఎన్సీ, నందకం విశ్రాంతి గృహం, లేపాక్షి సర్కిల్, ఏటీజీహెచ్, మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం పరిసర ప్రాంతాల్లో భక్తులకు తిరునామధారణ జరుగుతోంది. ఇందుకోసం రోజుకు 2 షిఫ్ట్లలో దాదాపు 168 మంది శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారు. తిరునామం ధరించేందుకు భక్తులు ఎలాంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. శ్రీవారి సేవకుల ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్న తిరునామాన్ని ధరించి స్వామివారి కృప కటాక్షాలకు పాత్రలు కావాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది. శ్రీవారి ఆశీస్సులు అందచేస్తూ ఆలయ ప్రాశస్తాన్ని తెలియజేసేందుకు చేపట్టిన తిరునామధారణ కార్యక్రమంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.